ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కొన్ని రోజుల్లో సీఎం మార్పు ఉండబోతుందని జోస్యం చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఢిల్లీలో డ్రామాకు తెరలేపారని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలో నిరసన చేపడితే అగ్రనేతలు రాహుల్, ప్రియాంకతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని ముఖ్య నేతలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ చేస్తున్న డ్రామా ప్రజలకు, పార్టీ హైకమాండ్కు అర్థమైపోయిందని, రాష్ట్రంలో సీఎం అభ్యర్థి మారనున్నారనే దానికి ఇదే సంకేతమన్నారు. సీఎంను హైకమాండ్ పట్టించుకోవడం లేదని, సీఎంను త్వరలోనే మారుస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటున్నారని చురకలంటించారు. రాష్ట్రంలో కొలగన్న చేపడితే దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీసీల జనాభాను తగ్గించి చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం ఇలా బీసీ జనాభా తగ్గిందో మరి వాస్తవానికి కులగన్న వాస్తవమైతే కులగన్నను పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేవో సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కేవలం బీసీ ముసుగులో మైనార్టీల 10% రిజర్వేషన్ ని అమలు చేయాలన్న ఒక దురుద్దేశంతో మాత్రమే నువ్వు చేస్తున్నటువంటి నాటకం లేక కనపడతా ఉన్నది. ఈరోజు బీసీ రిజర్వేషన్ ముసుగులో మైనార్టీలకు 10% ఇవ్వాలన్న ఈ దురాలోచన తేటతెల్లమైతా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి జగన్ నాటకంలో భాగమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ పేరు మీద మైనార్టీలకు, ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ వల్ల నిర్మల్ జిల్లా